ఈ మధ్య కాలంలో నేను బాగా అబ్జర్వ్ చేసిందండి. ప్రతి ఒక్క అమ్మాయి పేరెంట్స్కి, అబ్బాయి పేరెంట్స్కి రిక్వెస్టింగ్గా చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో వివాహ పంతను చూసేటప్పుడు అమ్మాయి పేరెంట్స్ అవ్వచ్చు, అబ్బాయి పేరెంట్స్ అవ్వచ్చు, జ్యోతిష్యుడి దగ్గర తీసుకెళ్తున్నారు. దగ్గరలో వాళ్ళ ఇంటి పంతులో లేదంటే వాళ్ళ ఇంకెవరికైనా తెలిసిన పంతులు గారి దగ్గరకు. గుణాలు, గణాలు, జంతు పొంతన, రాశి పొంతన, పాయింట్స్, ముఖ్యంగా ఈ పాయింట్స్ బ్రహ్మాండం కలిసాయండి. 25 పాయింట్స్ కలిసాయి, 30 పాయింట్స్ కలిసాయి, బ్రహ్మాండంగా ఉంది, చేసేసుకోవచ్చు. ఇంతే. బేసిక్గా మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే హాఫ్ నాలెడ్జ్గా ఉన్న జ్యోతిష్యులు, పండితులు ఎక్కువైపోయారు. దీనివలన పేరెంట్స్ కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి తెలీదు, దగ్గరలో ఉన్న పంతులు గారిని అని చెప్పి అడుగుతున్నారు. పాయింట్స్ చూపించి గుణాలు, జంతు పొంతని ఇవి చూసేసి ఓకే అండి సూపర్ పెళ్లి చేసుకోవచ్చు అంటున్నారు. దాని వలననే చాలా మంది కేసెస్లో డివోర్సులు అవుతున్నాయి. ఎందుకు ఇన్ని వేల డివోర్సులు పెరిగిపోతున్నాయి అంటే నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ ఇది. పాయింట్స్ కలిసాయే చాలా ప్రొసీడ్, ఓకే, అబ్బాయి తల్లిదండ్రులు అవ్వచ్చు, అమ్మాయి తల్లిదండ్రులు అవ్వచ్చు. అలా చూసేవారికి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఆలోచించండి. వివాహ పొంతన చూసుకునేటప్పుడు చూసుకోవాల్సింది లగ్నాధిపతులు, ముఖ్యంగా సప్తమాధిపతులు, నక్షత్రాధిపతులు, రాశ్యాధిపతులు. లగ్నాధిపతులు మిత్రులా కాదా, సప్తమాధిపతులు మిత్రులా కాదా, అష్టమాధిపతులు ఎలా ఉన్నారు, అబ్బాయి జాతకంలో అవ్వచ్చు, అమ్మాయి జాతకంలో అవ్వచ్చు, పంచమాధిపతి ఎలా ఉన్నాడు, ముఖ్యంగా నవాంశలో లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, సప్తమాధిపతి ఎలా ఉన్నాడు, పంచమాధిపతి ఎలా ఉన్నాడు, నవాంశలో గ్రహచారం ఎలా ఉంది, జాతకంలో గ్రహచారం ఎలా ఉంది, గురుడు బలంగా ఉన్నాడా లేడా, శుక్రుడు బలంగా ఉన్నాడా లేడా, ఇవి ముఖ్యంగా చూసుకోవాల్సినవి. లగ్నాధిపతులు, పంచమాధిపతులు, సప్తమాధిపతులు, అష్టమాధిపతులు, నవాంశలో గ్రహచారం ఎలా ఉంది ముఖ్యంగా. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ మనకి ఎక్కువ ప్రభావం చూపించేది నవాంశం. ఇది చాలా మంది జ్యోతిష్యులు కూడా చూడట్లేదు, చాలా మంది ఆస్ట్రాలజీ చూసేవాళ్ళు ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ చేయట్లేదు. అబ్జర్వ్ చేస్తున్నారో లేదా స్కిప్ చేస్తున్నారో, పేరెంట్స్ వీళ్ళ వల్ల ఫోర్స్ చేస్తున్నారో లేదా తెలియట్లేదు. కానీ ఏదో పాయింట్స్ కలిసాయి, ఆ బ్రహ్మాండంగా ఉంది, సూపర్, చేసేసుకోవచ్చు. నా దగ్గర చాలా మంది వచ్చి చూపిస్తుంటారు. సెకండ్ ఒపీనియన్ కింద చాలా మన దగ్గర ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే అందరూ ఒకరి మాట మీద వెళ్ళరు, 10 మందికి చూపిస్తుంటారు. అలా చాలా మందిలో అబ్జర్వ్ చేసింది నేను. పాయింట్స్ కలిసాయి, పలానా పంతులు గారు ఓకే అన్నారండి, మరి మీరెందుకు కాదంటున్నారు? ఇలా చాలా మంది నన్ను అడుగుతున్నారు. అటువంటి అడిగే వాళ్ళందరికీను, అమ్మాయి పేరెంట్స్కి, అబ్బాయి పేరెంట్స్ అందరికీను తెలియజేస్తున్నాను. సబ్జెక్ట్ ఉన్న సిద్ధాంతి దగ్గర చూపించుకొని వెళ్ళి చూపించండి. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఇవన్నీ అనాలిసిస్ చేస్తారు. ఇవన్నీ అనాలిసిస్ చేసి చూసి మీకు రిజల్ట్ ఇస్తారు, చక్కగా రాసిస్తారు. లేదంటే చెప్తారు, అమ్మ చేసుకోవచ్చా, చేసుకోకూడదా, లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, సప్తమాధిపతి, అష్టమాధిపతి ఎలా ఉన్నాడు, నవాంశలో బాగాలేదో బాగుందో, లేదంటే యోగంగా ఉంది, ఇవన్నీ చెప్తారు. ఏదో పాయింట్స్ 20 పాయింట్స్ కలిసి, 30 పాయింట్స్ కలిసి, 40 పాయింట్స్ కలిసి ఏమిటి అసలు? ప్రతి ఒక్క పేరెంట్స్ ఆలోచించండి, ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి.